హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనైతే బాగానే ఉన్నాను. అంటే మళ్ళీ గ్యాప్ వచ్చేసింది, 5 రోజులు 6 రోజులు అని అనుకుంటున్నారంటే మాకు ప్రాబ్లం ఏంటంటే కరెంట్ ప్రాబ్లం వచ్చిందండి. ఏ ఏంటంటే ఏదో ఒకటి ఇంకా మాకు ఈ ప్రాబ్లం లేని రోజులు అంటే ఏముండవు. చూసారా, అయ్యో ఇలా ఊరెళ్ళి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఏంటంటే రాత్రి నుంచి ఇలాగ కొంచెం స్టార్ట్ చేస్తుంటే కొద్ది కొద్దిగా వస్తుంది కరెంటు. ఒక్క నిమిషం అవలేదండి. ఇంకా ఏంటంటే ఋతువు వచ్చేసింది, మంచెట్టేసింది మొత్తం. కాసేపు ఉంచి అలాగే ఈ ఊరు తగ్గితేనే కానీ కరెంట్ రాదు. అదనమాట, ఈ ఊరు తగ్గాలి కరెంట్ రావాలంటేనే. అమ్మ దసరాలు తగిలింది పైన. ఇప్పుడు అక్కడికి వెళ్ళా, ఒంట్ల కాడికి వెళ్తాను. ఒంట్ల కాడ ఒంట్లకు కూడా పేర్లు ఉంటాయండి, మీకు తెలుసా? మనం ఏంటంటే బాలింతలని ఏమంటారో, పిల్లల్ని ఏమంటారో, పెద్దట్లని ఏమంటారు, మొగట్లని ఏమంటారు, కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు వివరిస్తాను. ఈ వివరించేలోగానే మీరు ప్లీజ్ ఒక లైక్ చేయండి. చేశారా? ఓకే. లైక్ చేసిన తర్వాత వెంటనే కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తున్నాను ఇప్పుడు. నేను టిఫిన్లు అవి వండేసినప్పటికి సుధానుడేమో ఒంట్లు తోలుకు నిలబడు కొన్ని, ఒకడేమో గడ్డి వేస్తున్నాడు, మా ఒకడేమో లారీ ఎట్టుకుని వెళ్ళాడు నీళ్ళకి. ఇగో ఈ గడ్డి మోతున్నాడు, ఇంచుమించు 15-20 కట్టలు మోతాడు అలాగా. నాలుగు 8, 9, ప్రస్తుతానికి 9 కట్టలు వచ్చాడు. అందులోనూ అది అక్కడ ఒకటి ఉంది కదా, ఇందులోనే వేస్తాడన్నమాట. ఒంట్లో వచ్చి అంటే ఇప్పుడు వేస్తాడో ఒంట్లో వచ్చినప్పటికి మళ్ళీ ఇందులో తోలేస్తారు. ఇందులోను ఋతువు వచ్చేసిందండి. ఆ ఋతువు ఎండ అలాగా ఉన్నా కానీ వేడి ఉక్కబోసేస్తుంది అనమాట మనుషులకి. చాలా ఇబ్బందికరం అయిపోతుంది. కరెంట్ కూడా ప్రాబ్లం వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోండి చెప్పడం, అసలు విషయం చెప్పడం మర్చిపోను. నిన్న మధ్యాహ్నం నుంచి ఒకటే పని మాకు. ఎందుకంటే ఒక ఒంటిని ఏరి ఓ ఫోటో తీసడం, అక్కడ పంపడం, దీని లోపల తోలండి, దాని లోపల తోలండి అన్నారు. ఎందుకంటే ఎదకొచ్చాయంటే మనకు తెలీదు. వాళ్ళ ఫోటో చూసి వీడియో చూస్తే చెప్పేస్తున్నారు వాళ్ళు. పోతురాజు దగ్గరికి తోలేసాం మొత్తం 11. ఇంకా మరి ఆవిడ ఇష్టం. రాత్రి శబకల గారు కూడా హింది పరిగెట్టించి ఈ 11 ఒంట్లు పోతురాజు దగ్గర ఉంటాయన్నమాట కొద్ది రోజులు. అల్హిన్ కమ్ మిన్ని 13 اثنين. واحد مكعب نص. నాకు తెలిసిన కొన్ని పేర్లు అయితే చెప్తాను. కొన్ని అంటే అదే కొన్ని తెలియనివి కూడా ఉంటాయి. అవి కొన్ని తర్వాత ఎవరింతాను. నాకు తెలిసిన మట్టుకైతే పోతు ఉంటుంది కదా, పెద్ద పోతు యువరాజు, దాన్ని అయితే గౌద్దు అంటారు, గౌద్దు. నెక్స్ట్ మళ్ళీ బాలింతలు ఉంటాయి కదా, చిన్నపిల్లలతో ఉంటాయి. చిన్నపిల్లలతో తిరుగుతాయి కదా పిల్లలను, బాలింతరాలు అంటాం మనం. అట్లని కలపాత్ అంటారు, కలపాత్. మొగట్లని గౌద్దు అంటారు. ఆడవి ఉంటాయి కదా, కొంచెం కొద్ది పెద్దవి ఉంటాయి పిల్లలు, వాటిని బకరా అంటారు, బకరా. నిండుతో ఉంటాయి కదా, నిండుతో ఉన్నట్లనేమో ఇల్గా అంటారు, ఇల్గా. నిండుతో ఉంటాయి కదా, మన డెలివరీ టైం వచ్చి టైం ఉంటాయి చూడు, అట్లని ఇల్గా అంటారండి. ఇల్గా కన్ని వయసులో ఉంటుంది కదా, కన్ని వయసులోను దాన్ని ఏమో నాగ అంటారు, నాగ. ఈ పేర్లు అనమాట. నాకు తెలిసి చెప్తున్నాను. ఈ బచ్చ పిల్లలన్నిటిని కలిపి బచ్చ అంటారు. ఈ ఆడపిల్లలు అయితే బకరా అంటారు. మొగదైతే ఏమో గౌద్. మొగట్లని ఎక్కువ ఉంచరు, అన్ని వెళ్ళిపోతాయి. మొగి ఆడవి అయితే ఉంటాయి. ఇగో ఇంకా రేసుకి రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా 5-6 రోజులు రేసుకి పట్టుకెళ్ళిపోతారు. ఒంట్లో రకాలేమో నల్లొంట్లు అనుకో, అసిబాద్ బోస్ నల్లొంట్లని అయితేని. ఎర్ర ఉంటాయి కదా, ఎర్రట్లు నేను అమరాలు అంటారు. తెల్ల ఒంట్లు ఉంటాయి కదా, తెల్ల అంటే అభియాదులు అంటారు.
3 రకాల ఒంట్లు ఉంటాయి అన్నమాట. ఈ ఒంట్లకి ఏం చేస్తారంటే శీతాకాలం అయితే పొద్దున్నే ఏమి వేయరు, ఇంకా వాటిని బయటకు తోలిపోతారు. ఇక అంటే ఇప్పుడు కొన్ని ఉండిపోతున్నాయి కదా, ఇప్పుడు మధ్యాహ్నం వేడి ఎండ బయట ఎడారంతా ఇసుక తప్ప ఇంకేం లేదు, గడ్డి గిడ్డి ఏమి లేదు. గడ్డి గిడ్డి ఏమి లేకపోవడం వల్ల వీటిని పెందరగాడే తోలుకొచ్చేసి అందుకని ఈ శబకలో మేత వేస్తున్నాడు. మేత అవి వచ్చాక ఇందులో ఉంటాయి. ఇంకా సందమాటలు కాసేపు అటు ఇటు తిప్పుతారు కాలు సాగనాక. నాకు తెలిసిన కొన్ని పేర్లు అయితే ఇంకా కొన్ని మర్చిపోయినట్టున్నాను. కొన్ని అంటారు ఆయిల్ అంటారు, ఆయిల్ మరి ఆయిల్ అంటే ఏంటో తెలీదు. ఆయిల్ అంటారు, బ్రోవల్ అంటారు, మిడిల్ అలా అంటారు, మిడిల్ అంటారు. మరి ఎందుకు మరి అయ్యే వాళ్ళకి చెప్తారు, నాకు అర్థం అవ్వదు. అసలు దాని వాళ్ళకి చెప్తుంటారు ఫోన్ చేసి. నేనేమో వీడియో తీయటమును, వాళ్ళేమో అది అది అని లెక్కేయటం అనమాట. అలా ఉంది. ఇంకా ఉన్నాయి పేర్లు. ఇదిగో రాజా, ఇది రెడీ అవుతుంది. ఇది సొంతం అనమాట, ఇది సొంతం తయారు చేస్తున్నారు దీన్ని. ఇంకా నడి వయసులో ఉందన్నమాట, ఇంకా వయసుకి రాలేదు. అక్కడ బయట నుంచి తోలుకొచ్చారనమాట పెద్ద పోతుని. దానికి వదిలేము అంటే టైం వచ్చింది కదా. ఇంకా అయ్యి మన వీడియోలో పాలు ఏం చేస్తారన్నా అని అడిగారు. పాలు ఏం చేస్తారండి, అన్నిటికి పాలు తీరు, పిల్లలు తాగుతాయి. 2-3 అట్లు అలా జనం ఎక్కువ ఉంటే 2-3 అట్లు తీసుకుంటారు, తాగుతారు వేడి చేసుకుని. అంతే తప్ప కానీ పాలు అమ్మటాలా ఏమి ఉండవు అనమాట. పాలు అమ్మరు. ఈ ఒంట్లు ఎలాగంటే సంవత్సరం నిండుతూ ఉంటాయి. పిల్లల్ని కన్నా తర్వాత 1 సంవత్సరం అంట, అంటే 2 సంవత్సరాలకి ఒక కానుపు. మామూలు మన మనుషుల్లాగా సంవత్సరం కానుపులు అంటారు కదా, అలాగే ఇప్పుడు ఈ పిల్లలు పెద్ద అయినాయి కదా, ఈ అన్నిటికి మళ్ళీ రెడీ చేస్తారు. ముందు సంవత్సరం తయారు చేసినవి ఇప్పుడు పిల్లలు నెడతాయి ఈ శీతాకాలం. అలా అనమాట. ఈ సంవత్సరం ఎట్టేందుకు వచ్చే సంవత్సరం అవి ఎడతాయి, వచ్చే సంవత్సరం ఎట్టేంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇలా ఎడతాయి. ఇలా మారుతుంటాయి అనమాట. ఇంకా నేను టీ తాగలేదు, వెళ్ళి టీ తాగుతాను. ఎందుకంటే కాసేపటికి ఫోను ఉండదు, ఆగిపోద్ది. ఓరిన పడుతుంది కీమని. కరెంట్ కూడా లేదు. కరెంట్ లేకపోతే రాత్రి ఏదో వచ్చిందని ఛార్జింగ్ పెట్టుకుని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కరెంటు కూడా ఇబ్బంది పెట్టేస్తుంది మమ్మల్ని. అర్జెంటుగా బనీలు తీసేయాలి, టీషర్ట్, లేకపోతే మొత్తం అలాంటి తడిసిపోను. రొట్టెలు వేసానండి వంటగదిలోనూ అసలు నిలబడలేకపోతున్నాం అనుకో. మరి ఇంకెన్ని రోజులు ఉంటుందో కానీ ఈ వేడి ఎండకైనా పర్లేదు, ఎండకి గాలి వస్తుంది, బయట కూర్చుంటాం. ఇది ఒక్కపోతుంది అనమాట. కొన్ని రోజులు అలాగా, కొన్ని రోజులు ఇలాగా వాతావరణం సాఫీగా ఉండదు. ఇలా 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 మారుతుంటుంది. వారం రోజులు ఇలా ఋతువు వస్తుంది, వారం రోజులు ఏమో గాలి వేస్తుంది, వారం రోజులు ఎండ వేస్తుంది. అయ్యి బాబాయ్ టీ వేసాం. టీ తాగారు, తినేసాం, బెనలు తీసేస్తాను. మా తమ్ముడు వచ్చినాక అన్ని పైకి ఎక్కెళ్ళి అవి బాగు చేయాలి. ఒకటి వల్ల అవదనమాట. ఒకటి కింద నుంచి నీళ్ళు ఒకరు ఇవ్వాలి, పైన ఒకరు సాఫ్ చేయాలి. కరెంటు కోసం వస్తాయి. రోజు ప్లేట్లు ఉంటాయి కదా, ఎండ ప్లేట్లు, సోలార్ ఆ ప్లేట్లు క్లీన్ చేస్తే వస్తుందేమో నేను అది బురదట్టే ఉంటాయి. అప్పుడు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కరెంట్ లేదు. అలాగే రాత్రి కొంచెం అన్ని క్లీన్ చేస్తే వచ్చింది. 2 గంటలు. ఈ 2 గంటల్లో ఛార్జింగ్ పెట్టుకున్నాం అన్నమాట ఫోన్లు.